గైస్ ఈడైతే మన హనుమంతుడు అయితే కూర్చొని ఉన్నారు. సో వాళ్ళ కూతురును బాబును పాపను పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈడ పాప లేస్ ప్యాకెట్ పడగానే స్పాట్లో ఎత్తుకొని పోయారు గైస్. పాప ఏడుస్తుంది. పాపం అనిపించింది. లేస్ ఓపెన్ చేసి మరి తింటుండే. నేను అది షాక్లో వీడియో తీసాను యాక్చువల్లీ. అన్ఫార్చునేట్గా అయిపోయింది వీడియో. సో ఇక్కడైతే వాటర్ ఎంత పుష్కలంగా ఉన్నాయో, చేపలు కూడా పడుతురు అట్లున్నాయి వాటర్ అయితే. కానీ కాలు పెడితే మాత్రం జారిపోయి పడడం. ఇక్కడ బోనం సమర్పిస్తారనమాట. ఏడుపాయల వనదుర్గ మాతకి మాత్రం ఇక్కడ బోనం సమర్పిస్తారు. ఇక్కడనే నైవేద్యం పెడతారు అమ్మవారికి. సో మేము తెచ్చిన ప్రసాదం ఏదైతే ఉన్నదో అమ్మవారికి ఆహార ఫలంగా పెడుతున్నాము. సో ఇక్కడ గైస్ ఈ రాయి అనొద్దు, మాతాకి మాత్రం ఇక్కడ ప్రసాదం అయితే సమర్పిస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ మేము 5 years బ్యాక్ ఈడ అమ్మవారి పండుగనైతే చేసుకున్నాము. సో మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ పండుగ చేయాలి, అమ్మ మాకు దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం గైస్. ఫుల్ పబ్లిక్లా అసలు ఎట్లా పోయినామంటే అర్థమే కాలేదు. నా కాలు కూడా కొట్టుకుపోయింది, అట్లా అయింది. సో లాస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని దర్శనం అయిపోయాక తీరిగ్గా కూర్చొని ఫోటోలు వీడియోస్ అన్నీ దిగుతున్నాం. మా అమ్మ గైస్, మా అత్తమ్మ, మా మామయ్య, మా అత్త, మామ, మా వదిన, ఈమె మా చిన్నత్తయ్య. సో ఆ వాటర్ని చూడంగానే అసలు ఆగలేదు పానం. సో చూడండి గైస్ వాటర్ ఇలా ఉన్నదో. అసలు కాకర మాత్రం మామూలుగా లేదు, ఎందుకంటే 24 hours అవి ఊరితోనే కొట్టుకొని వస్తాయి కదా అలా. సో అట్లా వాన వస్తే మాత్రం ఈ టెంపుల్తో సహా కంప్లీట్గా డీప్ మునిగిపోతుంది అంట. సో ఇందాకల గోపురం చూపించానా, అక్కడ పెట్టి దుర్గమాత వడిబియ్యం పోసే దుర్గమాత చిన్న విగ్రహం ఉంటుంది. వడిబియ్యంని అక్కడనే సమర్పిస్తారు. ఆ దుర్గమాతను తెచ్చి అక్కడ ఆ గుడిలో కూర్చోబెట్టి పూజలు చేస్తారు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు బోనం చేస్తే వీడియో అలానే వీడియో కలెక్ట్